సంభవించకూడనటువంటి మగవాడికి కూడా సంభవించకూడదని మనం అనుకునేటువంటి అత్యంత విషాదం ఆయన జీవితంలో సంభవించింది ఈ మధ్యకాలంలో. కానీ వారికి మనమంతా కూడా పిల్లలుగా ఉన్నాము, మనమంతా ఆయన కొడుకులుగా కూతుళ్ళుగా ఉన్నాము అని చెప్పడం కోసం మాత్రమే ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉందని అనుకుంటున్నాను. ఎట్లా అయితే విద్యార్థి గారు వరంగల్లో కృష్ణారావు గారి స్ఫూర్తి పొంది సాహిత్య లోకంలో ఆయన మేల్కొన్నారు, అట్లాగే నేను గోదావరి జిల్లాలో కృష్ణారావు గారి స్ఫూర్తి పొందినటువంటి మనిషిని. 1975-76 సంవత్సరాల్లో కృష్ణారావు గారు తూర్పుగోదావరి జిల్లాకి మొదటిసారిగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఆయన రంపచోడవరం, ఇప్పట్లో కాకినాడలో ఉండేది, ఆయన టైంలోనే దాన్ని రంపచోడవరం మార్చారు. రంపచోడవరం ఐటీడీఏకి ప్రాజెక్ట్ అధికారిగా వచ్చారు ఆయన. మా తండ్రి గ్రామకరణం. మా ఇంట్లో మాదొక, నేను కృష్ణారావు గారి గురించి మాట్లాడతాం, మా ఇంట్లో మాదొక తాటాకు ఇల్లు, మట్టి ఇల్లు, మట్టి అడుగుల ఇల్లు. మా నాన్నగారు ఏం చేసేవారంటే ఎంత పెద్ద భూస్వామి వచ్చినా ఎవరు వచ్చినా ఒక చాప పరిచి దాని మీద కూర్చోమనేవాడు ఆయన. మా ఇంట్లో చాలా అసాధారణమైన గౌరవం లభించే ఏకైక వ్యక్తి ఎవరు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాత్రమే మడత కుర్చీ వేసేవాడు ఆయన. రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మా అమ్మ అతనికి జీడిపప్పుతో ఉప్మా చేసి పెట్టేది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మా నాన్నకి స్వయంగా బాస్, డైరెక్ట్ ఇమీడియట్ బాస్ అన్నమాట. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ తాలూకు అతడే ప్రభుత్వంగా, కన్యాశుల్కంలో గురజాడ అన్నట్టుగా, కనిస్టీబే గవర్నమెంట్ అన్నట్టుగా రెవెన్యూ ఇన్స్పెక్టరే బాస్గా, అతడే ప్రభుత్వంగా చూస్తూ ప్రపంచంలోకి మేల్కొన్న మాకు మొదటిసారి సివి కృష్ణారావు గారు చూడడం ఒక పెద్ద కల్చరల్ షాక్ అన్నమాట. ఆయన నేరుగా పొలం గట్ల మీద కూర్చుని ఆయన మా ఊరికి వస్తూనే ఏ అధికారైనా కరణం గారింట్లో అడుగు పెట్టేవాడు. ఈయన కరణం గారింటి గుమ్మం దాకా వచ్చి మర్యాదకి, కరణం గారు గుమ్మం దగ్గర ఉంటాడు కాబట్టి గుమ్మం దాకా వచ్చి మా ఇంటి పక్కన ఉండే గిరిజన మహిళ మురళ సీతమ్మ అని ఉండేది. సీతమ్మ బాగున్నావా అని వాడి ఇంటికి వెళ్ళేవాడు ఆయన. మొదటి నుంచి కూడా అట్లాగే బతికాడు ఆయన. అది ఆయన చూపించినటువంటి అడుగుజాడు ఫణికుమార్ గారు గోదావరి కథల్లో రాశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ 30 ఏళ్ల సాహిత్య ప్రస్థానంలో కృష్ణారావు గారు చూపించినటువంటి ముఖ్యంగా దళిత గిరిజన అభివృద్ధి, వాళ్ళకి సంబంధించిన పథకాలు, ప్రణాళికలు, వీటి ఫార్ములేషన్ స్టేజ్లో కృష్ణారావు గారు చూపించిన కృషి గురించి దాదాపుగా చాలామంది మర్చిపోతున్న కాలం ఇది. మా డిపార్ట్మెంట్లోనే సివి కృష్ణారావు అంటే ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇది చాలా విషాదకరమైన విషయం. శంకరన్ గారికి ఎటువంటి జాతి స్మృతిలో శంకరన్ గారి ఎటువంటి స్థానం ఉందో అటువంటి స్థానం కృష్ణారావు గారి యొక్క దళిత గిరిజన అభివృద్ధికి సంబంధించినటువంటి కృషిలో ఉంది. కానీ ఆయన చేసినటువంటి పని అసామాన్యమైన పని, మామూలు పని కాదు. ఆయన కృష్ణారావు గారు నా ఉద్యోగ జీవితానికి చాలా గురువు. ఆయన సాహిత్య జీవితం పక్కన ఉంచుతాం. నేను గిరిజన సంక్షేమ శాఖలో నాకు ఉద్యోగం వచ్చిందని ఉత్తరం రాస్తే ఆయన రాసిన ఉత్తరం ఏమిటంటే, మీరు ఏఎల్ క్రోబర్ రాసిన యాంథ్రోపాలజీ చదవండి అని రాశాడు. కృష్ణారావు గారు యాంథ్రోపాలజిస్ట్ కాదు, ఆయన గిరిజన సంక్షేమ శాఖలో పుట్టలేదు. ఆయన పుట్టింది సోషల్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్గా పుట్టాడు ఆయన. అలాంటిది ఆయన ఒక యువ అధికారి గిరిజన సంక్షేమ శాఖలో చేరాడు అంటే, మీరు ఏఎల్ క్రోబర్ రాసిన యాంథ్రోపాలజీ చదవండి అని రాశాడంటే, నాకు తెలిసి ఏ యూనివర్సిటీలో యాంథ్రోపాలజీ ప్రొఫెసర్ కూడా అట్లాంటి నిర్దేశించి ఉండడు. అంటే ఆయన స్టాండింగ్ చూడండి డిపార్ట్మెంట్లో. ఆయన గురించి కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, మా ఆఫీస్లో కానీ ఆయన గురించి తరచూ చెప్పుకునే మాటలు. నేను సర్వీస్లో చేరిన కొత్తలో ఆయన ఉద్యోగ జీవితం తాలూకు అనుభవాలు ఇంకా ఫ్రెష్గా ఉన్నప్పుడు చెప్పే చాలా విషయాలు ఏమిటంటే, ఏదైనా ఒక ఉత్తరం వస్తే గవర్నమెంట్ ఆఫీస్లో సిస్టమ్ ఏమిటంటే ఉత్తరం వస్తే అధికారి
ఆ సీల్ మీద ఒక సంతకం పెడతాడు, అది కిందకి వెళ్తుంది, దాన్ని ఒక రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు, అది ఆ గుమస్తాకి ఇస్తారు, ఆయన దాన్ని తన పర్సనల్ రిజిస్టర్లో రాసుకుంటాడు, తర్వాత వీలు వెంబడి దాని ఫైల్ మీద రాసి పెడతాడు, ఫైల్ మీద కూడా నోట్ ఫైల్ రాస్తాడు, అప్పుడు మళ్ళీ అధికారి దాని మీద ఏం చేయాలో ఉత్తర్వులు రాస్తారు. అంటే దాదాపుగా ఇది గవర్నమెంట్ ఆఫీసులో వారం రోజులు మొదలుకొని కొన్ని సంవత్సరాల దగ్గర పని జరిగేసి కార్యక్రమం. కొన్ని కాగితాలకు ఆ రకమైన తిరిగి మళ్ళీ అధికారులు